హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్. గులాబ్ జామున్ సాఫ్ట్ అండ్ జ్యూసీగా పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో చేస్తే చాలామంది గులాబ్ జామున్ పగిలిపోతున్నాయి, లేదా లోపల వరకు షుగర్ సిరప్ వెళ్ళక లోపల గట్టిగా వస్తున్నాయి, లేదు షుగర్ సిరప్లో వేయగానే విడిపోతున్నాయి అని కంప్లైంట్ ఉంటుంది. మరి నేను ఈ వీడియోలో చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తే సాఫ్ట్ అండ్ జ్యూసీ మరియు 100% పర్ఫెక్ట్ గులాబ్ జామున్ చేసేస్తారండి. మరి రెసిపీలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీలోకి వెళ్ళిపోతా. సో లెట్స్ కుక్. షుగర్ సిరప్ కోసం ఒక ప్యాన్లో 500 గ్రామ్స్ షుగర్ని వేసుకోండి. అలాగే 5 లేదా 6 ఇలాచీ క్రష్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 500 ml నీళ్లు పోసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు స్పూన్తో కలుపుతూ ఉండండి. షుగర్ మెల్ట్ అయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకంని 5 నిమిషాలు బాయిల్ చేసుకోండి. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత పాకం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం మీద మూత పెట్టి పక్కన పెట్టుకోండి. 200 గ్రామ్స్ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని ఒక బౌల్లో వేసుకోండి. 200 గ్రామ్స్ పిండికి 1/4 కప్ మిల్క్ యూస్ చేస్తున్నాను. గులాబ్ జామున్ సాఫ్ట్ అండ్ పర్ఫెక్ట్గా రావాలంటే పిండి మనం ఎలా కలుపుతున్నాం అన్న దాని మీదే డిపెండ్ అయి ఉంటుందండి. పిండి కలిపేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా పిండిని ఒక దగ్గరికి తెస్తున్నాం అన్నట్లుగా కలుపుకోవాలి. మీరు ప్రెషర్ పెట్టి చపాతీ పిండిలాగా పిండిని పిసికారంటే మాత్రం గులాబ్ జామున్ గట్టిగా వస్తాయి, లోపల వరకు షుగర్ సిరప్ వెళ్ళదు. సో పిండి పిసికేటప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. పిండి అంతా ఇలా కలుపుకున్నాక 1 టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోండి. నెయ్యి వేసి కలిపేటప్పుడు కూడా సున్నితంగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత పిండిని సున్నితంగా 1 నిమిషం కలుపుకోండి. ఇప్పుడు ఒక చిన్న బాల్ సైజ్ పిండిని తీసుకొని అరచేతుల మధ్య పెట్టుకొని 2 సార్లు గట్టిగా ప్రెస్ చేసి తరువాత రౌండ్ షేప్ ఇవ్వండి. ఇలా చేస్తే క్రాక్స్ రాకుండా గులాబ్ జామున్ స్మూత్గా ఉంటాయి. అలాగే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కూడా గులాబ్ జామున్స్ పగలవు. ఇది చాలా ఇంపార్టెంట్, క్రాక్స్ రాకుండా గులాబ్ జామున్స్ చేసుకోవడానికి. ఈ విధంగా మిగిలిన పిండిని కూడా బాల్స్లా చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. గులాబ్ జామున్స్ని మెల్లిగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మరీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే గులాబ్ జామున్ మీద టెక్స్చర్ సరిగా ఉండదండి, పైగా గులాబ్ జామున్స్కి క్రాక్స్ వస్తాయి. సో వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో, తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గులాబ్ జామున్స్ని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం పైన గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన లోపల పిండి పచ్చిగా ఉండిపోతుందండి. సో గులాబ్ జామున్స్ని ఫ్రై చేసేటప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక తీసి గోరువెచ్చని పాకంలో వేసుకోండి. మిగిలిన గులాబ్ జామున్స్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోండి. పాకం చల్లగా అయితే మాత్రం 1 నిమిషం పాకంని వేడి చేసుకోండి. అన్ని గులాబ్ జామున్స్ని పాకంలో వేసుకున్నాక ఒకసారి స్పూన్ తోటి ఈవెన్గా కలుపుకొని మూత పెట్టి 30 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 30 నిమిషాల తర్వాత చూడండి, గులాబ్ జామున్ సైజులో డబుల్ అయ్యాయి. చూసారు కదా, కొన్ని టిప్స్ పాటించారంటే మీరు కూడా సాఫ్ట్ అండ్ జ్యూసీ 100% పర్ఫెక్ట్ గులాబ్ జామున్స్ని చేసేయచ్చు. పిండి కలిపేటప్పుడు ప్రెషర్ పెట్టకుండా సున్నితంగా కలుపుకోవడం, గులాబ్ జామున్స్ని చేసేటప్పుడు 2 సార్లు అరచేతుల మధ్య గట్టిగా ప్రెస్ చేసి తర్వాత రౌండ్ షేప్ ఇవ్వడం, అలాగే గులాబ్ జామ్ ఫ్రై చేసేటప్పుడు లో లేదా హై ఫ్లేమ్ కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం. మరి మీరు ఈ టిప్స్ పాటించి గులాబ్ జామున్స్ చేస్తారా? మీరు గులాబ్ జామున్స్ ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు ఫీడ్బ్యాక్ కామెంట్స్లో ఇవ్వడం మర్చిపోద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.